హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవంత్ బ్లాగర్. సో ఈరోజు మనం వచ్చేసినాం ఎక్కడికంటే వాయుమిత్ర ఆర్ట్స్ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ అన్ని ముంబై వినాయకులు అయితే ఉంటాయి అన్నమాట. యూనిక్ చేస్తారు. లొకేషన్ ఏంటంటే మనకి గట్కేసర్ పోతుంటే లెఫ్ట్ సైడ్లో కట్టర్ చాయ్ వాళ్ళు ఉంటుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో మీకు బ్యానర్ చూసుకోండి, ఇక్కడ బ్యానర్ చూసుకోండి. బ్యానర్లో అయితే మనకి నంబర్ అవుతుంది అనమాట వాళ్ళది. సో బుకింగ్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. వాయుమిత్ర ఆర్ట్స్ మనకి గట్కేసర్ కట్టర్ చాయ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మీరు చూసుకోండి, మనకి ఇదే అనమాట వర్క్షాప్. సో లోపలికి ఒక్కొక్క వినాయకుని అయితే మీకు అన్ని చూపించేస్తా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రైస్ చూసుకోండి, మనకి ఇదే అనమాట, మనకి వాయుమిత్ర ఆర్ట్స్. సో చూసుకోండి, లోపలైతే అన్ని పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి అనమాట. మనకి ఆల్మోస్ట్ చాలా ఒక 17-18 ఫీట్స్ ఉంటాయి. చూసుకోండి, మొత్తం మనకి ఇట్లనే వినాయకులు ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూస్తే ఈ వినాయకునికి అయితే మనకి ఫస్ట్ కోటి వేసి పెట్టిర్రు పెయింట్. మీకు చూపిస్తా మొత్తం అన్నీ. సో చూసుకోండి, వినాయకుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాం. మనకి వినాయకుని హైట్ వచ్చేసి మనకు ఒక 15 నుంచి 16 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. మనకి బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే జరుగుతుంది ఇంకా. సో చూసుకోండి, ఎంత యూనిక్ వినాయకులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఈ వినాయకునికి అయితే మనకి పంచ ఇంకా షాల్వ అయితే కట్టి పెట్టారు అనమాట. సో ఈ అవుట్పుట్లో అయితే వినాయకుడు వస్తాడు మనకి. సో చూసుకోండి, వినాయకుడు ఆల్రెడీ మనకి బుక్ అయిపోయింది అనుకుంటా, అందుకనే ఇట్లా చేసి పెట్టిరు. అన్నీ యూనిక్ ఉన్నాయి గాయ్స్ ఇక్కడ వినాయకుడు. సో ఇక్కడ చూసుకోండి, మనకి మన బంబంబోలే శంకరుడు బ్యాక్ డ్రాప్లోనైతే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది, అదిరిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ వినాయకుడు మనకు బుక్ అయిపోయింది, పూజ చేసి అయితే పెట్టారు అనమాట. సో ఇక్కడ చూసుకొని మీరు మనకి బుల్ అయితే వచ్చింది మనకి ఇక్కడ ఎద్దు. సో చూసుకోండి ఎంత హైట్ ఉందో. ఎద్దు వచ్చేసి మనకు 17 ఫీట్ హైట్ వస్తుంది అనమాట. సో వినాయకుని హైట్ అయితే వచ్చేసింది. ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ వినాయకుల. సో ఒక్కొక్కటైతే మీకు మంచిగా చూపించేస్తా. సో అన్నీ మనకి ముంబై స్టైల్లోనే ఇక్కడ ఉంటాయి. మీరు కావాలంటే మీరు వచ్చేయండి, విజిట్ చేయండి, చూసుకోండి. అన్ని వినాయకులు అయితే మనకి బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వినాయకుడు చూడండి, మనకి చేతిలోనైతే నాగుపాము ఉంటుంది కదా, దాని అయితే పట్టుకొని అయితే ఉన్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 హెడ్స్తోనైతే వినాయకుడు వచ్చిండు మనకి. చూసుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ వినాయకుడు కూడా. ఇక్కడ అయితే వినాయకుడు మనకి సిట్టింగ్ పొజిషన్లో అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మొత్తం అన్నీ అంటే ఒక్క స్టైల్ ఉండదు అనమాట. ఇక్కడ అన్నీ వేరే డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద విగ్రహాలు ఇవి. గైస్ ఇక్కడ చూసుకోండి, మనకి ఎంత యూనిక్గా ఉందో వినాయకుడు అయితే. మనకి మొత్తం సిట్టింగ్ పొజిషన్లో మనకి ఇట్లా వచ్చిందంటే మనకి కూర్చొని నాట్యం వేసినట్టు అవుతుంది. సో ఈ వినాయకుడిని చూసుకోండి, మనకి కొద్దిగా సైడ్కి అయితే ఒరిగి ఉన్నట్టు అవుతుంది. మొత్తం చూసుకోండి, ఈ వినాయకుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసి మొత్తం. అంటే మనకి ఎట్లా అంటే విష్ణుమూర్తి ఉంటుంది, అట్లా ఉంది డిజైన్ అయితే. మనకి కిరీటం కూడా చూసుకోండి, అన్నిటికీ వేరే ఉంటే దీనికి వచ్చేసి మనకి డిఫరెంట్ ఉంది. అన్ని కిరీటాలు చూసుకోండి మీరు, అన్ని వినాయకులు. సో ఈ వినాయకునికి అయితే డిఫరెంట్ సైడ్ వచ్చింది అనమాట కిరీటం. సేమ్ అదే సేమ్ అట్లనే, కాకపోతే వేరే డిఫరెంట్ ఉంది వినాయకుడు. చూసుకోండి, ఇక్కడ మనకి మొత్తం ఇంకా తయారైతే అవుతుంది. ఇదేనమాట మనకి స్వాన్ హంస. సో ఈ బంకమట్టితో అయితే అవి తయారు చేస్తారు. చూసుకోండి, ఇవన్నీ వినాయకులు పెద్ద వినాయకులు అనమాట. దీన్ని కూడా ఇంకో వీడియోలో తీసి పెడతాం మీకు. ఇప్పటికైతే చూసుకోండి, ఇవన్నీ మనకి బ్యాక్ డ్రాప్లో అయితే వస్తాయి అనమాట. మొత్తం డై ఇవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. ఇట్లా ఇందులో అయితే మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే ఈ షేప్లో వస్తాయి. సో చూసుకోండి, ఇక్కడ వినాయకులు అన్నీ మనకి పార్ట్స్లోనైతే చేస్తారనమాట. సో చూసుకోండి, మనకి దీంతోనే తయారవుతాయి వినాయకులు మొత్తము. ఇవన్నీ వినాయకుని బాడీ పార్ట్స్ అనమాట. దీంతోనే మనకి జాయింట్ అయితే చేసి పెడతారు. ఇక్కడ వచ్చి చూడండి, వినాయకుని హెడ్, మళ్ళీ టైగర్. సో ఇవన్నీ ఇట్లా అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తారు. సో చూసుకోండి, ఇట్లానే మనకి తయారవుతాయి. బేస్ చూసుకోండి, ఈ బేస్ మాత్రం పెద్ద వినాయకుని అనుకుంటా, ఇంత పెద్ద బేస్ అయితే పెడతారు. సో చూసుకోండి, పెద్ద వినాయకులు అయితే ఉన్నారనమాట ఇక్కడ. సో చూసుకోండి మొత్తం. సో ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తాను. సో
సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.